సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి నుంచి గాజువాక అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సిపిఎం నేత మరదాన జగ్గునాయుడు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు వ్యాపార వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన గాజువాకలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తనను గెలిపించాలని కోరారు. ఉక్కు పరిరక్షణ, భూ సమస్య, నిర్వాసితులకు ఉపాధి, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. వైసీపీ పాలనలో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఇండియా కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే ప్రజల సమస్యలను దశల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గంగారావు, నేతలు ఎన్ రామారావు, ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనాభా గల ఆ గాజువాక డిగ్రీ కాలేజీ లేదంటే అంత దారులు మొత్తం కార్మిక వర్గం, పేదలు ఉన్న ప్రాంతం. అలాంటి దానికి గాజువాక డిగ్రీ కళాశాల లేదు. అలాగే 100 పడక ఆసుపత్రి లేదు. అలా స్టీల్ ప్లాంట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, మొత్తం ఆ పరిశ్రమ. అలాంటి ప్రాంతంలోనే పాలిటెక్నిక్ కళాశాల కానీ అలా ఐటీఐలు కూడా ప్రభుత్వం పరంగా లేదు. అంటే ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో ఆ కాలేజీలో వెనకుండిపోతాయన్న ఆలోచనతో గెలిచిన అభ్యర్థులు పట్టించుకోవట్లేదు. ఉదయం 9 గంటలకు కొత్త జంక్షన్ నుండి పాదిగాజువాక జంక్షన్ వరకు ప్రదర్శన అనంతరం బహిరంగ నిర్వహించి గాజువాక ఎంఆర్ ఆఫీస్ లో నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సభ్యులు, గాజువాక ప్రజానీకం, శ్రేయోగ రాష్ట్రాల అభిమానులంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలోనూ ర్యాలీ సభలోనూ పాల్గొని వీటి విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.